వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలోని టార్గెట్లను పాక్ మిలిటరీ విమానాలు గుర్తించకుండా భారత్ స్మార్ట్ ప్లాన్ వేసింది. పశ్చిమ సరిహద్దుల్లోని అధునాతన జామర్స్ ను మోహరించింది. ఈ జామర్లు పాక్ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్స్ వినియోగించే జీపీఎస్, గ్లోనాస్ నావిగేషన్ సిస్టమ్లను సమర్థంగా అడ్డుకుంటాయి. దీంతో భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో పాక్ విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైళ్లు గందరగోళానికి గురవుతాయని, ఇక్కడ ఏం జరుగుతుందో పాక్ సైన్యం గుర్తించలేదని భారత్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ జామర్లను ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఏర్పాటు చేసినట్లు వివరించారు. రెండు దేశాల మధ్య సంఘర్షణ, యుద్ధం సంభవిస్తే వీటితో పాకిస్తాన్ యుద్ధ విమానాల కదలికలు తెలుసుకోవచ్చని, వారి టార్గెట్స్, మిసైల్స్ ఖచ్చితత్వాన్ని అంచనా వేసి వాటిని దెబ్బతీసేలా ఈ జామర్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో నావిగేషన్తో రోజువారీ చేసే పనుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. పాక్ తన గగనతలాన్ని మూసేసింది. అంతేకాకుండా తమ విమానాలు ఇండియాపై నుంచి కాకుండా వేరే మార్గాల నుంచి మళ్లించింది. ఈ నేపథ్యంలో భారత్ ఏప్రిల్ 30 నుండి మే 23 వరకు పాక్ కార్గో ఆర్మీ, ప్యాసింజర్ విమానాలకు నోటీస్ ఎయిర్మెంట్ జారీ చేసింది. దీంతో పాక్ విమానాలు చైనా, శ్రీలంక గగనతలం మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.